ఈయన నోరు తెరిచాడా? అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నా వీళ్ళకి తెలియదయ్యా. మొన్న ఎందుకు ఎంతగా ఆయన సువార్త నీకు ప్రకటించబడుతున్నప్పటికీ, ఆయన పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పటికీ, అనేక సేవకులు బోధించబడుతున్న వింటున్నప్పటికీ నువ్వు తగ్గించుకోలేకపోతున్నావు. దేనివల్ల? నీ ఆయుష్ ఎంత అనుకుంటున్నావు? నీ దినములు ఏపాడి? నీ బ్రతుకు నా బ్రతుకు ఏపాడిది? అసలు నీటి మీద ఆవిరి లాంటి బ్రతుకు మంది. ఒకరి మీద ఒకరు అతిశయం ఎందుకు? ఒకరి మీద ఒకరికి అసహ్యం ఎందుకు? మనకి ఒకసారి ఆలోచన చేయండి. క్రీస్తు పండగలు వెళ్ళిపోతుంది. డిసెంబర్లో ఎన్నో వెళ్ళిపోయి మన జీవితంలో. దేవుడు నమ్ముకున్న కానించి ఎన్నో వెళ్ళిపోయి, నమ్ముకోక ముందు వదిలే. దేవుడు నమ్ముకున్న మన జీవితంలో ఎన్నో డిసెంబర్లు వచ్చేస్తున్నాయి, తింటున్నాం, వెళ్ళిపోతున్నాయి. కానీ మనలో ఒక్క మార్పు అన్న కలుగుతుందా? హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని ఎతకాలి. యేసు ఎందుకు వచ్చాడు? ఎతుకటానికి వచ్చాడు. నశించిపోతున్న వారిని ఎతకటానికి వచ్చాడు. ఎట్టాకి వచ్చాడట? తగ్గించుకొని వచ్చాడంట. తగ్గించుకోకపోతే దొరుకుతారా? దొరకరు. వాడు పాపంలో బయటపోయి నా ఇష్టమే, నా డబ్బులే అని తాగుతావు. నువ్వేం చేసేది? నిన్ను అడుక్కున్నానా? నువ్వేమన్నా ఇచ్చావా? ఆయన ఇచ్చేయలేదులే. కానీ పాడైపోతుంది బ్రతుకు. తగ్గించుకుని వాడితో మాట్లాడతాను. నీకేం వచ్చిందిరా? నీ ఎంత తిడతా నాతో మాట్లాడుతుండు? అని ఎప్పుడైతే మనం అలాగ మాట్లాడి తగ్గించుకొని, ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు అతనిలో ఏమొస్తుంది? వస్తుందని అట్లేదా? మరి మనం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాం? ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు చెప్పలేకపోతున్నాడు? చెప్పాను ఒక మాట చెప్పానా? ఆ చిన్న శిశువుకు కలిగిన మనస్సు నీకు లేదు.